చావన్నా రావట్లా, ఏదో ఒకటి చేసుకొని సస్తేనన్నా పోయిద్ది. ఇది బీజాక్షరాల కంటే పవర్ఫుల్ ఆహ్వానం వాటికి. అకాయ నిజంగా దిగుతాయి. అప్పుడు ఒకవేళ నువ్వు తప్పించుకున్నా నీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చిక్కుతారు. నోటి వెంట మరణాపేక్షను ఎప్పుడు రానియొద్దు. మనకి రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం 24 నుంచి చదువునానా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, ఈ కారణము చేత, హేతు అంటే కారణమండి, ఈ కారణము చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎందుకంట 21వ వచనం చదువు. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అర్థమైందా? విగ్రహములుగా మార్చారు, చతుష్పాద జంతువులుగా మార్చారు, డైరెక్ట్గా వాటికి పూజలు చేశారు, తమ హృదయాల్లో కూడా జంతువుల్ని పెట్టుకున్నారు. తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారట. ఏమండి చదువు నాన్న, 28వ వచనం చూడు. తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదని, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. దేవుడే అప్పచెప్పాడంట. దీన్ని బట్టి మీకేమర్థం? మన తప్పు కూడా ఉంది. ముందు చెప్పినటువంటి విషయాల్లో వాళ్ళు దేవుణ్ణి దేవునిగా ఎరిగి గుర్తించి కూడా ఆయన్ని మహిమపరచకుండా ఘనుడైన దేవుని యొక్క రూపాన్ని పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చి దేవుణ్ణి అవమానపరిచారు. కాబట్టి ఏం చేశాడంట? చేయరాని కార్యాలు చేయనట్లు తమ శరీరాలను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు అపవిత్రతకు వాళ్ళని అప్పగించాడు. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషుల అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఏమన్నా అర్థమైందా ఎలారా అమ్మలారా? వాస్తవంగా స్త్రీ దేహం పురుషుని, పురుష దేహం స్త్రీని వాంఛించటం అనేది ప్రకృతి ధర్మం. కానీ ఇక్కడ దేవుడు అప్పగించినటువంటి ఈ వికారం పరిస్థితి ఎలా ఉందంటే, స్త్రీయే కానీ స్త్రీని ఇష్టపడుతుంది, పురుషుణ్ణి ఇష్టపడదు. ఆ చర్యను అవాచ్యమైనది అన్నాడు. పురుషుడే కానీ పురుషుడు స్త్రీని ఇష్టపడ్డాడు, పురుషుణ్ణి పురుషుడే ఇష్టపడతాడు. అర్థమైందా? ఎందుకు? దేవునికి తమ మనస్సులో సరైన విధంగా చోటియలేదు గనుక దేవుని స్థానాన్ని వేరేవి ఆక్రమించినాయి. నేను అందుకే చెప్తున్నానండి, ఇదిగో ఇది మంచినీళ్ళ గ్లాసు. ఈ నీళ్ల గ్లాసులో మంచినీళ్ళు నింపకపోయినా ఖాళీ గుంచినా ప్రాబ్లం లేదు. కానీ మన దేహం అనేటువంటి, మన హృదయం అనేటువంటి గ్లాసులో నిండుగా దేవుడు ఉండాలి, దైవవాక్యం ఉండాలి, దైవ సన్నిధి ఉండాలి, దైవ ప్రసన్నత ఉండాలి. అలా కాకుండా ఖాళీ ఉందనుకో, ఆ ఖాళీలోకి వాడు జొరబడతాడు. అది గొడవ. ఏమన్నా అర్థమైందా ఎలారా? ఎంతమందికి అర్థమైందో? అంటే ఉండాల్సిన స్థానంలో ఉండాల్సినవి ఉండకపోతే ఉండకూడనే వచ్చి ఉంటాయి అక్కడ. కొన్నిసార్లు దేవుడు కొన్ని పనులు చేయమని నిన్ను ప్రేరేపించాడు. అక్కడ నుంచి వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళు, ఈ పని చేయి, ఆ పని చేయి నిన్ను ప్రోత్సహించాడు. కానీ నువ్వు వెళ్ళలా, అక్కడే ఉన్నావు. ఆ రోజు అక్కడ నువ్వు తేడా పడ్డావా లేదా? శోధించబడ్డావా లేదా? ఆ అనుభవాలు నాకు ఎదురైనాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు వెళ్ళమన్న స్థలమునకు వెళ్ళమన్నప్పుడు ఇక్కడ నుంచి కదిలి అవతలికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దని దేవుడు చెబితే నేను వినకుండా నిర్లక్ష్యం చేసినందుకు, అక్కడే ఉన్నందుకు నేను శోధించబడ్డానన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది ఎంతమంది చేతులు ఎత్తారో చూడండి. మీకైనా నాకైనా ఎవరికి తప్పదు. లేఖనం నిరర్ధకం కాదు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండునో, దానికి నీ మీద వాంచగలుగుతుంది, నువ్వు దాన్ని ఏలతావు, అంటే దాన్ని కలుసుకుంటావు.
అందుకే దురాలోచనలు వచ్చినప్పుడు అక్కడ నుంచి లేచి అవతలికి వెళ్ళిపోవాలండి. ఆ ప్లేస్లో ఉండకూడదు. ఎక్కడ కూర్చుంటే సాతాను నీలో నెగిటివ్ వేవ్స్ని పంపిస్తున్నాడో గుర్తుపట్టి ధన్మని అక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయి ముందు ఆ మూడులోంచి బయటికి వెళ్ళిపోవాలి. దాని పేరే ఏం చెప్పాడు? పారిపో అన్నాడు. యవనేచ్ఛలని విడిచి పారిపో. ఆ టైం ఇవ్వద్దు, ఆ ఛాన్స్ ఇవ్వద్దు, ఆ గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇచ్చి అక్కడ కూర్చొని వసంతాలు ఆడితే నీ ముఖం పగిలిద్దిరా నాయన, జాగ్రత్త అని చెప్తుంది లేఖనం. చాలా మంది అట్లా వయ్యారాలు పోయే ముఖం పగలగొట్టుకొని బుక్ అయి ఇప్పుడు లబ కొట్టుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నేను చెప్పింది. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తి, రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. ఆ ఆత్మలకు నీవే చోటిస్తున్నావు. పనికి మాలిన మాటలు మాట్లాడి శాపవచనాలు పలికి శాపాన్ని కలిగించు ఆత్మలను నీవు ఆవాహనం చేస్తున్నావు. మంత్రాలు చదివితేనే ఆత్మల ఆవాహనం అవుతాయి అనుకోవద్దండి. చాలామంది ఆ మంత్రోచ్చారణ బీజాక్షరాలు పలికితే ఏమండి వాడు మాంత్రికుడు ఆవాహయామి ఆవాహం అంటే ఓ అని దయం వస్తుందని చాలా మంది అనుకుంటారు. అది సినిమాల్లో. రియల్గా ఎట్ట వస్తాయో తెలుసా? వాటికి ఆవాహన మంత్రం ఏంటో తెలుసా? రియల్గా దయ్యాలకి సావన్నా రావట్లా, ఏదో ఒకటి చేసుకొని సత్యనన్నా పోయిద్ది. ఇది బీజాక్షరాల కంటే పవర్ఫుల్ ఆహ్వానం వాటికి. అకాయ నిజంగా దిగుతాయి. అప్పుడు ఒకవేళ నువ్వు తప్పించుకున్నా నీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చిక్కుతారు. మైండ్ దగ్గర పెట్టుకొని పిచ్చి మాటలు వాగొద్దు. ఒక దురాత్మ నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. అది సరే, నీకు ఆలోచన వచ్చింది, సస్తేనన్న బాగుండి ఏం చేసుకొని సర్దామని ఆలోచన నీకు వచ్చింది, ఆ తలంపు నీకు వచ్చింది, ఏదో నువ్వు మళ్ళీ నిగ్రహించుకొని దాన్ని అధిగమించావు. కానీ నీ ఇంట్లో అమాయకులు బలవుతారు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? నీ ఇంట్లో అమాయకులు బలవుతారు. కాబట్టి మీ నోటి వెంట మరణాపేక్షను ఎప్పుడు రానియొద్దు. ఆ పదమే పలకొద్దు. కన్నబిడ్డల్ని కూడా చావరా చావరా చావవే చావవే అనే శాపవచనాలు కూడా పలకూడదు. కట్టుకున్న భర్తను కానీ భార్యను కానీ ఎవరిని కూడా మరణాపేక్షకుతో కూడిన మాటలు మాట్లాడకూడదు. అది జరిగితే కంటిన్యూ అయితే సడన్గా ఒకరోజు అది జరిగి తీరిద్ది. ఏముందిలే అనుకుంటారు, మాటేగా అనుకుంటారు. కానీ వాక్కుకి ఎంత పవర్ ఉందో తెలుసా నీకు? దేవుడు ఈ విశ్వమంతటిని నిర్మించింది తన వాక్కు ద్వారా. నేను ఒక మంచి పాట పాడితే మీ హృదయాలు తేలికైపోతాయి. ఆ పవర్ ఎక్కడుందో తెలుసా? వాక్కులో ఉంది. పాట అంటే ఏంటి? ధ్వని. ఆ శబ్దానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? చాలా మెంటల్ ప్రెజర్తో వచ్చి కూర్చుంటావు, ఒక మంచి పాట ఎత్తుకొని పాడితే నీ హృదయం తేలికైపోతుంది. ఎలా సాధ్యం దానికి? వాక్కుకు ఆ శక్తి ఉంది, ధ్వనికి ఆ శక్తి ఉంది. అందుకే నువ్వు పలికే అనుకూల ధ్వని ఆశీర్వాదాన్ని తీసుకొస్తే ప్రతికూల ధ్వని నాశనాన్ని తెచ్చిపెట్టిద్ది. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతమంది వింటున్నారో, మీరు ఎలాంటి వాక్కు రిలీజ్ చేస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకోండి. నీవు పలికే శుభవాక్కు ద్వారా దేవుడు కదులుతాడు, దుర్వాక్కు ద్వారా దయ్యం కదులుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు మీ నోట శుభవచనము అనుకూల వచనమే పలకండి అన్నాడు బైబిల్లో. దుర్భాష ఏది రావద్దు అంటే ఏంటో తెలుసా? దుర్భాష అంటే శాపగ్రస్తమైన మాటలు, శాపగ్రస్తమైన సంగతులు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మేలే పలుకుతా నేను. స్వస్థత కలిగిద్ది, దేవుడు కార్యం చేస్తాడు, నీకు విజయం వచ్చిద్ది, మేలు కలిగిద్ది, దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. నా మాటలో, పాటలో, పలుకులో, సమస్తంలో అయ్యే ఉండేటట్టు నేను తపన పడతా. పొరపాటున ఏదన్నా కీడు పలికినా దేవా జరగకుండును కాక అని మళ్ళీ వెంటనే తిప్పుకుంటా. ఈ లోకం అనే భూమండలం అనే దేశం అంతటిని కూడా అవి వశపరుచుకున్నాయి. అలాగే పరలోకానికి మనం చేరకుండా అవి అడ్డుబండగా తయారైనాయి. ఈ రెండిటితో పాటు మూడవది మన దేహం అనే దేశమును కూడా అవే వశపరుచుకున్నాయి. అర్థమైందా? వాస్తవంగా కనాను దేశం ఎవరెవరికి వాగ్దానం చేశారో ఒకసారి మీరు చెప్పండి. కనాను దేశమును దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఒట్టు వాగ్దానం అంటే ఒట్టండి. అబ్రహామా, కనాను దేశమును నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యంగా నేను ఇస్తాను ఒట్టు అని చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరికి చెప్పాడు? అబ్రహాంకు చెప్పాడు. కానీ మరి
ఆయన పిల్లలు ఐగుప్తులో బానిసలు బతుకుతుంటే, బానిస బతుకు, మరి దేవుడు వాగ్దానం చేసిన ప్రామిస్ ల్యాండ్, వాగ్దత్త భూమిలో ఎవరున్నారు? 7 జాతుల ప్రజలు నివసిస్తున్నారు. యెబూసీయులు, అమోరీయులు, పెరిజీయులు, హిత్తీయులు, హివ్వీయులు, ఇట్లాగా 7 జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. అక్కడ ఆజానుబాహులు ఉన్నారు. ఆజానుబాహులు కాదు, ఇంకా పెద్దోళ్లే. ఆనాకు వంశీకులు అంటే ఎంతో తెలుసా? దేవదారు వృక్షమంత ఎత్తు, సింధూరు వృక్షమంత బలము. దేవదారు వృక్షం ఎంత పొడుగుంటుందో అని సెర్చ్ చేశా. బైబుల్ నిఘంటువులో వెతికితే దాదాపు అప్పటి కాలంలో 70 అడుగుల ఎత్తు ఉంటుందంట ఒక్కో చెట్టు, దేవదారు చెట్టు. 70 అడుగుల మనిషి ఏందండి, ఊహకు కూడా అందట్లేదు అది. కానీ ఇక్కడ లేఖనం అబద్ధం కాదు. ఇందాక మీరు మూలవాక్యంలో సంఖ్యాకాండం 13లో మీరు ఏం చదివారు? అక్కడ ఆనాకు వంశీయులకు నెఫీలి జాతి మనుషులను చూశాము, వారి దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగున్నామన్నారు. అంటే అంత పెద్ద దీర్ఘదేహులు అక్కడ కాపలాగా వస్తున్నారు. వీళ్ళంతా ఎక్కడున్నారు? దేవుడు వాగ్దానం చేసిన ప్రామిస్ ల్యాండ్లో, వాగ్దాన భూమిలో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈ భూమి ఎవరిది? వరుసగా చెప్పండి, ఈ భూమి ఎవరిది? పరలోకం సంగతి తర్వాత, ముందు 2 దేశాల సంగతి తెలుసుకుందాం. ఈ భూమి ఎవరిది? ఇప్పుడు దాకా విన్నారుగా. అయ్యా మనదా? మనదైతే పోయి ఆ ఇంట్లో ఆ పొలం, ఆ స్థలంలో ఇల్లు కట్టు, మందేగా. మన తండ్రిది. ఈ యెబూసీయులు, హివీలు, హితీయులు, పెరిజీయులు, ఈ అనాకీయులు, వీళ్ళంతా ఈ భూమిని ఆక్యుపై చేయటమే కాదండి, ఈ కనానీయులు భూమిని ఆక్యుపై చేయటమే కాదు, మన దేహం అనే దేశమును కూడా ఆక్యుపై చేశారు. ఇది మీకు అర్థం కావాలి, అందుకు ఈ విషయాలన్నీ ఎత్తి చెప్పింది. ఈ దేహములో ఈ 7 జాతులోళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారా? నేను లాగి అవతల పడేస్తాను, నీకు కనపడరు వాళ్ళు. అసలు వాళ్ళు ఉన్నారంటూ కూడా నీకు తెలియదు, కానీ వాళ్ళు ఉన్నారు. దేశములో ఉన్నారు, భూమి అనే దేశములో ఉన్నారు, దేహం అనే దేశములో ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్పాడంటే, మీ పితరుడైన అబ్రహాముకు నేను వాగ్దానం చేసిన దేశమును మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. ఏమన్నాడు? స్వాధీనం మీరు చేసుకోండి అన్నాడా, నేను చేసి పెడతాను అన్నాడా? కరెక్ట్గా చెప్పాలి. మీరు చేసుకోండి అన్నాడా, నేను చేసి పెడతాను అన్నాడా? అంటే మన పాత్ర కూడా కొంత ఉంది, కొంత వాగ్దానము చేసిన వాడు ఆయన, దాన్ని స్వతంత్రించుకోవటం మన పని. ఓకేనా? బాగుంది. మెయిన్ పాయింట్కి వచ్చాం. కొంచెం జాగ్రత్తగా వినండి ప్లీజ్, లేకపోతే నా కష్టం అంతా వృధా అయిపోయింది. మెయిన్ పాయింట్కి వచ్చాం. ఇది కానీ మీరు తీసుకుంటే, నేను చెబుతున్నా, ఇహమందును దేహమందును కూడా జయ జీవితం పొందుతాం. ఈ రెండిట్లో జయ జీవితం పొంది అది స్వాధీనం చేసుకుంటాం, ఇది కూడా చేసుకుంటాం. ఇప్పుడు నీ దేహంలో కనానీయులు ఉన్నారని నీకు తెలుసా? తెలియదు, ఉన్నారు. విపరీతమైనటువంటి శారీరక వాంఛలు నీ దేహంలో పుడుతున్నాయంటే అది కనాను సంబంధమైన వ్యక్తత, దురాశ, అజితేంద్రియత్వం, క్రూరత్వం, సజ్జన ద్వేషత్వం, అబద్ధములు, నీచ ప్రవృత్తి, మోహపు చూపు, కామ వికారం, విపరీతమైనటువంటి విరుద్ధమైన లైంగిక ఆలోచనలు, ఏమండి, మత్తతలు,
దేవుణ్ణి దూషించాలనే ప్రేరణలో కొంతమందికి దేవుణ్ణి తిట్టు 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 అనే ప్రేరణ కలుగుతుంటుంది కొంతమంది మనస్సుల్లో. అలాగే అబద్ధమును నమ్మే గుణం, సోమరితనం, అసూయ, గర్వం, ఇవన్నీ లేఖనంలో ఉన్నాయనండోయ్. ఇవన్నీ శరీరములో ఉన్నాయట. మన శరీరము అనే దేశమును ఆక్రమించినటువంటి కనానీయులు ఇవే. ఇవి అసలు ఉన్నాయని నువ్వు గుర్తుపట్టవు. ఎవడన్నా ఇవి చూపించినా ఒప్పుకోవు, వాడిని తిడతావు. సిస్టర్ ఏమనుకోవద్దు, కొంచెం గర్వం ఉంది సిస్టర్ మీ దగ్గర అన్నారు అనుకో. ఎవరికి గర్వం? ఎవరికి గర్వం? నీ గర్వం. మీ ఇంటి మొత్తానికి గర్వం. నీ సంగతి అంతా నాకు తెలుసు. నాకు గర్వమా? అలాంటి తగ్గింపు కలిగిన మనిషి ఎవరైనా ఉంటారా? బ్రదర్ కొంచెం గర్వంగా మాట్లాడుతున్నా బ్రదర్. అట్లా ఎవరు గర్వంగా మాట్లాడేది? నాలాంటి దీనుడిని ఇంకెవరైనా తెస్తావు? యేసు ప్రభు తర్వాత నేను. నన్ను గర్వం అంటావేంది? నువ్వు గర్విష్టివి కాబట్టి అవతలలో తప్పులెంచుతున్నావు. నీ గర్వం, నువ్వు గర్వంతో నిండావు కాబట్టి అందరూ తేడా కనపడుతున్నారు నీకని వాడికి మళ్ళీ నోరెత్తకుండా కౌన్సిలింగ్ చేస్తారు. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు మనం పోరాడుతుంది ఎవరితో? ఏందండి మనసులో అనుకుంటారు ఏందండి? వాడు కూడా కొంతమందికి అధికారాలు ఇచ్చాడు. వాడు కూడా కొంతమందిని ప్రధానులుగా పెట్టుకున్నాడు. వాడు కూడా కొంతమందిని ఆకాశ మండలం మీద ఉంచాడు, కొంతమందిని పాతాళంలో ఉంచాడు. అంటే కింద నుంచి ఎవరు రాకుండా, పైనుంచి ఎవరు రాకుండా బార్డర్లో పెట్టాడు. వాడు కూడా మొత్తం వర్క్ అంతా ఒక ఆర్డర్లో చేస్తాడు. వాడు కూడా కొంతమంది కొన్ని పనులు నియమించాడు. దెయ్యాలన్నీ ఒకే డ్యూటీ చేయవు, తెలుసా మీకు సంగతే? దెయ్యాలన్నీ ఒకే డ్యూటీ చేయవు. ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యాలు సపరేట్గా ఉంటాయి. కాముకత్వాన్ని రేపేదానికి కొన్ని దయ్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి డ్యూటీ ఇక ఎవరు కనపడ్డా సరే వాళ్ళలో ఈ కామోద్రేకాన్ని, భావోద్రేకాన్ని రెచ్చగొట్టడం. కామోద్రేకాన్ని రెచ్చగొట్టే దయ్యాలు కొన్ని, భావోద్రేకాలు రెచ్చగొట్టే దయ్యాలు కొన్ని, భావావేశాలు కలిగించే దయ్యాలు కొన్ని, ఆత్మహత్యలకు రేపే దయ్యాలు కొన్ని, హత్యలకు పురికొల్పే దయ్యాలు కొన్ని, చీటికి మాటికి కోప్పడి ఊరికే విసుక్కునేటట్టు మనిషిని చిరాకు పెట్టే దయ్యాలు కొన్ని. ఎంతమంది నమ్ముతున్నారు? నేను చెప్పేది నిజమా అబద్ధమా? అన్నీ ఒకే డ్యూటీ చేయవు. అటు కూడా పనులు. దేవదూతలందరూ ఒకే పని చేయనట్టు సైతానగాడు వాడి దగ్గర ఉన్న వాళ్ళని కూడా అందరిని ఒకే పనికి పెట్టలా. ఎవరి పని వాళ్ళకి నిర్ణయించాడు. కొంతమంది ఊరికే సస్తే బాగుండు, సావన్నా రావట్లా, ఏదన్నా చేసుకోనన్నా పోతే బాగుండు అంటుంటారు చూడు. ఈ డైలాగ్ ఎప్పుడైతే పదే పదే రిలీజ్ అవుతుంటుందో ఆకాశంలో ఉన్న పక్షి వాలిది నీ ఇంటి మీద. తెలుసా నీకు? దారిని పోయేదాన్ని తగిలించుకోవటం అంటే అదే. దేంతో నేను అనకూడదులే, అది మీరే అనుకున్నారు. సంతోషం. అనవసరంగా ఆ మాటలు వాడి దారిని పోయే దయ్యాలను ఇంటి మీదకి తెచ్చుకునే తిక్కలోళ్ళు ఉన్నారు. అనకూడదు. వాటికి పిలుపు. సావన్నా రావట్లేదన్నా, చేసుకునన్నా సస్తే బాగుండనే పదం నువ్వు వాడినప్పుడు, హృదయపూర్వకంగా ఆ మాట పలికినప్పుడు ఖచ్చితంగా ఆ దయ్యం కదిలిద్ది. అట్లా మోసం చేసే దయ్యాలు కొన్ని ఉంటాయి, మభ్యపెట్టే దయ్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని భ్రమపరిచే దయ్యాలు ఉన్నాయి. వాటి పేరు భ్రమపరచు ఆత్మలు. మీకు కూడా తెలుసా? ఒక్కొక్కళ్ళు విపరీతంగా నిద్రపోతుంటారు, అది కూడా ఒక దయ్యమే. దాని పేరు గాఢ నిద్రాత్మ. ఆ గాఢ నిద్రాత్మ బట్టినోడు ఇక ఏం లేదు, ఒక ముద్ద పెడితే తింటా కూడా నిద్రపోతానే ఉంటాడు, తింటాం ఆగిపోయిన తర్వాత కూడా నిద్రపోతానే ఉంటాడు. ఇక అదే పనిలో ఉంటాడు. అదొక ఆత్మ. మనుషుల్లో వికృతమైన లైంగిక వాంఛలు, మనుషుల్లో వికృతమైనటువంటి లైంగిక వాంఛలు కలిగించేది కూడా ఆత్మలే. కొన్ని ఆత్మలు కామ వికారమైన చేష్టాల కోసం ఆలోచన కల్పించేవి కూడా
దురాత్మలే. ఆ ఆత్మలు బట్టినోళ్ళు వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటారు. తెలుసా మీకు ఆ సంగతి? కామం వేరు, కామ వికారం వేరు. కాములు ఆ వికారంలో ఇంకా ఇంకా విపరీతమైన చర్యలకు వాళ్ళ మనసులు ఆకర్షించబడతా ఉంటాయి. ఇదంతా దురాత్మల ప్రభావం అని తెలుసా మీకు? సహజంగా మనం అనుకుంటాం, మనల్ని మనమే నిందించుకుంటాం. మన తప్పు కూడా ఉంటుంది. ఏంటంటే వాటికి చోటు ఇవ్వటం. ఇవ్వాల్సిన వాటికి చోటు ఇవ్వకపోతే, ఇవ్వకూడని వాటికి చోటు దొరుకుతుందని నేను చెప్పాలా? రోమాపత్రిక చెప్పింది.